ఈ వేదములు, పురాణములు, కావ్యములు, ఉపనిషత్తులు అన్నిటినీ తీసుకొచ్చి మీరు పిండగలిగితే, మీరు పిండేస్తే అందులోంచి వచ్చేవి ధర్మం అంతే. మీ అందరూ ధర్మాన్ని పాటించండి. ధర్మాన్ని పాటించేటప్పుడు శ్రద్ధ తప్పి ఇంద్రియ భోగం కోసం మనసుకి సంతోషం ఉంటుందని ధర్మాన్ని వదిలిపెట్టి ఇతర విషయాల వైపుకు వెళ్ళద్దు. ధర్మాన్ని అనుష్ఠించడంలో క్లేశం ఉన్న ధర్మాన్ని పట్టుకుంటే మీరు పాడవరు. మీకు రక్ష ధర్మమే. అది చెప్పడానికే రామాయణం వచ్చింది. నిజానికి రామచంద్రమూర్తి ధర్మాన్ని విడిచిపెట్టేస్తే రామాయణానికి 2 కాండలు లేవు. సుందరకాండ, యుద్ధకాండ ఉండదు. కిష్కింధకాండలో ఆయన సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో సంధి చేసుకుని ఉంటే వాలి చిటిక వేస్తే రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అయినా అధర్మంలో ఉన్న వాలితో సంధి చేసుకుని నా భార్యని తెచ్చుకునే కన్నా కష్టపడి తెచ్చుకుంటాను తప్ప ధర్మం తప్పను అని ఆయన సుగ్రీవుడితో సంధి చేసుకుని ఆ సీతమ్మని మళ్ళీ తన భార్యగా పరిగ్రహించడానికి అంత కష్టపడి హనుమతో సందేశం పంపించి యుద్ధం చేయవలసి వచ్చింది. అంటే ధర్మము ప్రధానము.